మనకు ఒక సాక్ష్యాన్ని తీసుకొని రావాలి, మనకు ఒక సాక్ష్యాన్ని ప్రసాదించాలి. మన పితరులు ఈ విశ్వాసమును బట్టి, విశ్వాసంలో వీరుల జాబితా మీరు చదువుతారు. అక్కడ చాలామంది ఉన్నారు, వాళ్ళే కాదు ఇంకా ఉన్నారు. వాళ్ళు విశ్వాస వీరులు. విశ్వాసం ద్వారా వాళ్ళు రాజ్యాలు జయించారు. విశ్వాసం ద్వారా వాళ్ళు సింహాల నోళ్ళు మూయించారు. విశ్వాసమును బట్టి వాళ్ళు అగ్నిని చల్లార్చారు. విశ్వాసమును బట్టి వాళ్ళు రంపాలతో కయ్యబడ్డారు. విడుదలను పొందనలనేదంట మరి శ్రేష్టమైన పునరుద్ధానము కొరకు. ఇవన్నీ విశ్వాస వీరుల యొక్క ఆధిక్యతని చూపిస్తాయి. విశ్వాస వీరుల యొక్క విశ్వాస పటిష్టతని, ప్రతిష్టతని మనకు బోధిస్తాయి. విశ్వాస వీరులు అనేక మంది ఉన్నారు. అయితే ఈ విశ్వాసం దేనికి వాడుకున్నారు వాళ్ళు? అద్భుతాలు జరగడానికి మాత్రమే కాదు, మహత్కార్యాలు చూడడానికి మాత్రమే కాదు, అక్కర్లు తీర్చుకోవడానికి మాత్రమే కాదు, అవసరతలు తీర్చుకోవడానికి మాత్రమే కాదు. మనకు విశ్వాసం ఎప్పుడు పని అవుతుంది? విశ్వాసంతో మనకి ఎప్పుడు పని? రేపు పొద్దున మనం 50,000 రూపాయలు కట్టాలి. ఈ రాత్రి నిమ్మక నీళ్ళెత్తినట్లుగా ఉంటాం మనం. ఏమంటే నా విశ్వాసం గొప్పది, ఎవరినో ఒకరు లేపుతాడు దేవుడు అంటారు. ఆమెను అంటారని నేను చెప్పేది. మనసు ఇక్కడ పెట్టండి. మనసు ఎక్కడో పెట్టి ఆమెనంటే అన్న వింటున్నారు అనుకుంటాడు అనుకోవద్దు. అర్థమైందా? భయంకరంగా యాక్సిడెంట్ జరిగింది, ఆ యాక్సిడెంట్లో 3 దెబ్బలు తగిలినాయి అంటే ఆమె అన్నావు అనుకో. ఆమెననింది మంచిదే కానీ మనసు ఎక్కడ లేదని అర్థం. విశ్వాసాన్ని దేనికి వాడుతున్నాం మనం? ఏదైనా ఒక అద్భుతం జరగాలనుకున్నప్పుడు విశ్వాసం దగ్గరికి వెళ్తాం. ఏదైనా ఒక మేలు జరగాలనుకున్నప్పుడు విశ్వాసం జోలికి వెళ్తాం. అప్పటికప్పుడే అద్దెకి తెచ్చుకుంటాం విశ్వాసాన్ని. విశ్వాసమా, రేపు పొద్దున 50,000 రూపాయలు కట్టాలి, నువ్వు నాతో ఉండాలి అని విశ్వాసాన్ని కోరుకుంటాం. వీటి కొరకు మాత్రమే కాదు, వీటి కోసం మాత్రమే కాదు విశ్వాసం. అసాధ్యమైన వాటిని సుసాధ్యపరచుకోవడానికి మాత్రమే కాదు. నువ్వు కలిగి ఉన్న ఈ విశ్వాసం ద్వారా నీకు సాక్ష్యం కలగాలి. ఏమ్మా, నువ్వు నివసించే చోట, నువ్వు పనిచేసే చోట, నువ్వు చదువుకునే చోట. నేను భీమవరంలో సేవలో ఉన్నప్పుడు ఒక సహోదరి ఇంచుమించు ఒక 25 మంది స్టూడెంట్స్ని, అంటే తన కొలీగ్స్, తన ఫ్రెండ్స్ని, అక్కడ భీమవరంలో కాలేజ్ ఉంది,